ప్రీవియస్ 2 మూవీస్ ఫ్లాప్ అయినాయి. శంకర్ గారి 2.0 గానీ, ఇండియన్ 2 గానీ ఫ్లాప్ అయిపోయి. సో ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఎక్స్పీరియన్స్ ఏముంది? చూడన్నా, ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయింది, రోబోట్ 2.0 ఫ్లాప్ అయింది, భారత్ 2 ఫ్లాప్ అయింది అంటే ఇదే శంకర్ ఒకప్పుడు రోబో సినిమా చేశారు. ప్రపంచం అంతా తన వైపు చూసారే ఇట్లా సినిమాలు ఇట్లా తీయొచ్చు అని తను ఎగ్జాంపుల్ చూపించాడు శంకర్. ఇదే శంకర్ అప్పట్లో భారతీయుడు సినిమా పెద్ద హిట్ తెప్పించాడు. ఇదే శంకర్ అప్పట్లో అపర్చుత్ సినిమా చేశాడు. ఇదే శంకర్ 5 సినిమా చేశాడు. తనకు ప్రపంచంలో ఎక్కడ లేని డైరెక్టర్లు కూడా తనను చూసి సలాం కొట్టింది. తన రేంజ్ ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం తన రేంజ్ మారదు. నాకు నమ్మకం ఉందన్న. చూడండి, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో శంకర్ ఏ తెలుగు హీరోతో సినిమా చేయలేడు. ఫస్ట్ టైం ఒక గ్లోబల్ స్టార్ ఒక రామ్ చరణ్ తో సినిమా చేయడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే చూడండి అన్న, రామ్ చరణ్ అనే వ్యక్తి మీరు ఇప్పుడు పాన్ ఇండియా ఇప్పుడు సుకుమార్ రాజమౌళి ఉంటారు, కానీ ఇదే రాజమౌళికి ఇండస్ట్రీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్ మగధీర ద్వారా. ఇదే సుకుమార్ కి పుష్పతో మీరు పొగుడుతున్నారు, కానీ ఇదే సుకుమార్ కి ఇండస్ట్రీ ఇచ్చిన రంగస్థలం ద్వారా ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణ్. సో ఇక్కడ దమ్మున ఎవరంటే హీరో ఎవరంటే రామ్ చరణ్. అట్ ద సేమ్ టైం దమ్మున డైరెక్టర్ కూడా మన శంకర్. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక సినిమా ఆశ్చర్య ఫ్లాప్ అయింది, భారత్ 2 ఫ్లాప్ అయినంత మాత్రం వీళ్ళిద్దరు రేంజ్ మారదు. 100% మాకు నమ్మకం ఉంది. డిసిప్లిన్ కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ చరణ్ చాలా చక్కగా ఎంతో మందికి చూడన్నా, ఎక్కడ చిరుత ఎక్కడ త్రిబులార్ అక్కడ మొదలైతే ఆ త్రిబులార్ కొడితే ఆస్కార్ దాకా కొట్టిండు. అది తన రేంజ్. నిజంగా ఇప్పుడు ఏదో తన ఆశ్చర్య ఫ్లాప్ అయినంత మాత్రం ఇది ఫ్లాప్ అవుతుంది అనే మాట రావద్దు. నేను చెప్తున్నా, టీచర్ గొప్పతనం చెప్తాడు. టీచర్ లో 3 గెటప్ కనిపించాను. ఒకటి ఏంటంటే ఒక స్టూడెంట్ లాగా, ఒకటేమో మన ఐఎస్ కలెక్టర్ లాగా, ఇంకొక రాజకీయ నాయకులా కనిపించాడు. సో ఇటువంటి గెటప్స్ ఇటువంటి లైన్ ఇప్పుడు చరిత్రలో రామ్ చరణ్ ఎప్పుడు చేయలేదు. ఇంకోటి శంకర్ ఒక మాట అయిపోయాడు, ఈ స్టోరీ నేను పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాను అన్నాడు. ఈ స్టోరీ నిజంగా పవన్ కళ్యాణ్ పడి ఉంటే ఇప్పుడు వేరే రకంగా ఉండేది. సో ఇటుకెళ్ళి బాబా చేయాల్సిన స్టోరీ కొడుకు చేశాడు. కాబట్టి 100% స్టోరీ లైన్ చాలా చక్కగా ఉండబోతుంది.